ఎస్, మిడ్ నైట్ టాక్స్. మనీష్ ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్లో ఏం డిస్కషన్లు జరిగాయి అని చెప్పి ఇప్పటికి దీన్ని నేను 2 సార్లు చెప్పాను. 2 సార్లు నా దరిద్రం మైక్ అదేందో మరి, అది లెంత్ అయిపోవటం వల్ల ఏమైందా, డివైజ్ ఏమైనా ప్రాబ్లం అయిందన్నో తెలియదు. మొత్తానికి అది టెస్ట్ చేశాను. ఒక 1 అవర్ ఇలా గాలికి వదిలేశాను. ఒక్క నిమిషం ఉండి అది మ్యూట్ నోటిఫికేషన్స్ ఆపుతా. టీమ్స్ నోటిఫికేషన్స్ ఆపా, మళ్ళీ లేదని నన్ను వేసుకుంటారు. టెస్ట్ చేశా, లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటో. ఇంక నా దరిద్రం అంటే ఈ వీడియో నన్ను చేయకుండా ఇంక భగవంతుడు ఆపినట్టే. 3వసారి కూడా చేయకపోతే అంటే నేను ఏదో చెప్పబోతున్నాను అని అనుకోవటం చెప్తే ఇంకేం చేయలేం. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగేలా ఉంది. సెలబ్రిటీస్ ఇంత కూడా సింపతి వాళ్ళ మీద వచ్చేలా చేయడానికి సిద్ధంగా లేరు. అసలు లోపలికి రావాలంటే అసలు అడగద్దమ్మా, వచ్చేయండి అమ్మా, అసలు అలాంటి రూల్స్ ఏమి లేవు. మీరు అనుకోండి, ఫీల్ ఫ్రీ, యువర్ ఓన్ కంఫర్ట్, యువర్ ఓన్ హౌస్. అంటే కొంతమంది ధనవంతులు రాసి ఇచ్చేస్తారు కదా ఇల్లు పని వాళ్ళకి, అలాగే సేమ్ అంతే అనమాట. మన ఇళ్లల్లో పనోళ్ళు ధనవంతులు ఓనర్స్ అని ఇద్దరు లేరు. మనమందరం ఒకటే జాతి, మనుషులంతా ఒకటే, మనందరికీ కోస్తే కారేది నిత్తిరే, దాని కలర్ ఎరిపే. ఆ రేంజ్లో అసలు మాకు ఆకలి ముద్దలు కలిపి కుక్కేస్తున్నారు తీసుకెళ్ళి. మరి ఇంకేం వస్తుంది నెక్స్ట్? ఆ శ్రీజ పాపం అనాలో ఏమనాలో శాపం అనాలో అర్థం కావట్లేదు. కానీ అసలుకే కొంచెం సన్నగా ఉంటుంది. అన్ని గిన్నెలు గడిగేపటికి ఒక పూటకి అయ్యా నిడువు నొప్పి, అమ్మా చేతుల నొప్పులు. ఒక సీన్ అయితే బ్రో కడగలేక కిచెన్ చైర్ ఉంటుంది కదా, హై చైర్ అంటారు, బార్ చైర్ అంటారు, ఆ చైర్ లాక్కొని వేసుకొని ఒక సైడ్కి తిరిగి కాలు మీద కాలు వేసుకొని గిన్నెలు స్టైక్ కడుగుతామంటే నాకు వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. పిచ్చోళ్ళు అయిపోయాం ఆడియన్స్ అన్నట్టు. చూసాక నాకు నవ్వాలి ఆడాలి కూడా అర్థం కాల. ఒక్క పూటకి, ఒక రోజు కూడా ఒక పూటకే మీరు అల్లలాడిపోతుంటే రీతు మరి ఆ గిన్నెలు 3 పూట్ల అసలు అలా కడుగుతానే ఉంది. ఒక రోజు నడువు నొప్పి వచ్చి కూర్చుంటే దానికి నామినేషన్ వేశారు, ఇక్కడే ఉంటున్నావు అది ఇది అని చెప్పి. అలాగే ఉంటుంది. ఇంక రేపు ఆ ప్రియ బాధ వర్ణాతీతం. చెప్తాను, అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంక టైం వేస్ట్ చేయొద్దు. వీడియో లైక్ చేసి చూడండి. నిజంగా రియల్లీ సారీ చెప్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసింది. అప్పటికి 2 సార్లు ట్రై చేశాను. ఇంకా నాలో ఫ్యూల్ అయిపోయింది. అప్పటికి 5:30, 6 అయిపోయింది. అసలు ఇంకా నేను ఇప్పుడు లేదంటే నేను అయిపోయేలా అనిపించాను. ఇప్పుడు కానీ నేను పడుకోపోతే 2 నిమిషాలు ఇలా కలుదిరి పడిపోతానేమో. అప్పటికే జుమ్ అని తిరుగుతూ ఉంది. అందుకోసం పెట్టలేదు. ఉదయం లేచిన తర్వాత ఒక మీటింగ్ ఉంది, అర్జెంట్ మీటింగ్ అది. సో అది జాయిన్ అయ్యి ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు రాజా. దానికి తోడు మా ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా, డెడ్లీ కాంబినేషన్, అన్నీ దరిద్రాలే. సో ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. బట్ నాకు అన్ని వరుసగా ఆ కామెంట్లు మెసేజ్ చేసి ముందు చెప్పేద్దాం, తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. అడిగే వాళ్ళు ఉండరు. ఇంకా మనోళ్ళే కదా టీషర్ట్లు, ఫ్రెష్ అప్ అవటాలు, సేమ్ డ్రెస్సులు. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, చూడొద్దు నన్ను, జస్ట్ వినండి. ఇద్దరు మోహన్ చూడాల్సిన అవసరం, జస్ట్ వినండి. ఇద్దరు మోహన్ చూసే కన్నా వినడం బెటర్. ఒక్క నిమిషం, నేను ఇంకా ఇందులో ఏదో ఓపెన్ చేసి పెట్టుకున్నా. శ్రీజ షాక్లో ఉంది. ఆ సోఫాలో అలా కూర్చొని ఆలోచిస్తుంది, ఏమై ఉంటుంది, ఏంటి, ఎందుకు ఇలాగ నా గురించి మనీష్ ఎలిమినేషన్ కోసం కాదు, నా గురించి ఎందుకు ఇలా అంటే నాకు దండేయాల్సింది పోయి, నాకు ఒక చైర్ వేసి కూర్చోబెట్టాల్సింది పోయి, ఏంది ఇది నన్నా ఇల్లు ఈ మాటలు అనేది ఏంది అది అన్నారు. ఆవిడ శాడిజం అన్నారు. ఎందుకు, ఏమైందని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంది. నువ్వు చూసావా, నీకు తెలుసా అంటే తెలుసు, తర్వాత చెప్తుంది ఆ అమ్మాయి. అంటే ఇలా దండేసి అన్నీ చెప్పదు. నెక్స్ట్ భరణి గారు, ఇమాన్యుయల్, తనుజ గారు అందరూ మాట్లాడుకుంటారు. భరణి గారు ఏమంటారంటే, మహేష్ని పక్కన పెట్టి నేను ఎందుకు డిమాండ్ వాళ్ళని నామినేట్ చేశాను అని చెప్తా. ఆయన ఇది నా 3-4 సార్లు చెప్పుకున్నారు. నాకు ఎందుకు డబ్బా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అది కూడా స్నేక్ అని అన్నాడు, పర్సనల్గా నన్ను చాలా మాటలు అన్నాడు. అలాంటి అతనితో ఇమాన్యుయల్ నువ్వు కూడా ఆయనతో తిరిగావా? సంజన గారు మీరు తిరిగారా? నాకు ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి నేను యాక్టింగ్ చేస్తాను కానీ ఆయన యాక్టింగ్ చేయలేదులేండి. తనుజ గారు అంటారు, సంజన గారు ఇందాక టాస్క్ జరిగినప్పుడు కూడా, ఆ కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు కూడా ఆయనకి మనీష్ వర్సెస్ బర్నీ గారు జరుగుతున్నప్పుడు మనీష్ని ఎంకరేజ్ చేస్తాను, కమాన్ మనీష్ అని. నేను ఏంటండి అని అంటే, పాపం వాడు నామినేషన్లో ఉన్నాడంటే మరి ఆయన కూడా ఉన్నారు కదంటే ఆయన సేవ్ అయిపోయాడు కదా అన్నారంట. అప్పుడు బర్నీ గారు అంటారు, చూడండి ఇప్పుడు మరి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కదా, మరి ఓనర్స్లో ఆవిడ ఎవరికి సపోర్ట్ చేయాలి, మరి ఎవరికి చేస్తున్నారు అని అంటారు అనమాట. ఇమ్ము అంటాడు, నేను క్లారిటీగా చెప్తానన్నా, నేను ఎప్పుడు ఎక్కడొక్కడ చెప్పలేదన్నా, మనోడు అక్కడ ఏదో అవుతుంది, అది వచ్చి నాకు చెప్తా ఉంటాడు, ఇది ఎలా అయింది అంటే నేను సొల్యూషన్స్ చెప్తాను అంతే. అంటే బర్నీ, అరే నీ మీద నాకు ఇంత కూడా నువ్వు అలా చెప్తావు అని ఏం లేదురా అని చెప్పి బర్నీ. ఇమాన్యుయల్ ఏమో అక్కడ ఆయన బతిలాడుతున్నాడు అన్న, ఒక్కసారి నేను హెల్ప్ చేయను, ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో అక్కడ అన్న ఇమాన్యుయల్ని ఒక్కసారికి హెల్ప్ చేయన్నా అని చెప్పి టైర్ పెట్టడానికి. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు ఆబ్వియస్లీ, ఎందుకంటే మనీష్ ఇమాన్యుయల్ కొంచెం క్లోజ్ అయ్యారు కాబట్టి చేయకపోయేటికి. బట్ మనీష్ కూడా అర్థం చేసుకోవాలంటే ఇమాన్యుయల్ బర్నీ ఇంకా క్లోజ్. ఈ హౌస్లో అంతే అబ్బా, ఎన్ని రిలేషన్షిప్లు పెట్టుకుంటే అంత కాంప్లికేటెడ్గా ఉంటాయి.
బర్నీ గారు కనీసం బర్నీ అని ఎక్కువ మాటలు అనేసాం మనీష్, మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పుంటే మీరు ఎవరైనా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని అని చెప్పి. బర్నీ గారు ఈ మాట అన్న తర్వాత కరెక్టే కదా, ఇమాన్యుయల్ ప్లేస్లో ఎవరైనా నుండి వెళ్ళి అడిగారు అంటే మాట్లాడుతున్నారు క్లోజ్ అయ్యారు కదా, నువ్వు ఎందుకన్నో అన్నని స్నేక్ ఇలాంటి పర్సనల్ మాటలు అని చెప్పి, ఎందుకులే మనకి అవన్నీ మన మాటలు మనం చూసుకుందాం అనుకుంటారు. నేను హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి అంటే ఆయన పిలిచాడంట, మనిషిని పిలిచి మాట్లాడంట. నేను హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కడైనా ఏదైనా మాట అన్నానంటే అనలేదు సార్ అని. పోనీ టాస్క్లో కానీ ఎక్కడైనా నేను ఏదైనా అన్నానంటే అనలేదు సార్. మరి నువ్వు నన్ను ఎలా అనగలవా స్నేక్ ఇవన్నీ అని చెప్పి నన్ను ఎవ్వరూ అనలేదు చిన్నప్పటి నుంచి అంటే మనోడి దగ్గర మాట్లేదు అయ్యి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు చెప్తా కంక్లూజన్. బర్నీ గారు ఏం చెప్పాలనుకుంటున్నారా అంటే నన్ను అన్నాడు అందుకే పోయాడు అని చెప్పాలనుకున్నారు. సో ఇది తప్పులేదు ఇందులో, అంటే అది కూడా ఒక ఫ్యాక్టర్ అయింది. ఓవర్ అనాలిసిస్ చేశాడు బర్నీ గారిని అని చెప్పి అని మనకి తెలుసు ఆయన. సో నన్ను అన్నాడు, ఆడియన్స్ అది తీసుకోలేదు, అది కరెక్ట్ కాదని చెప్పి రియలైజ్ అయ్యి పంపించేశారు అని చెప్పి. హరీష్ అన్న స్టార్ట్ చేశాడయ్యా ఫ్లట్టింగ్ ఫ్లోరా గారితో. హరిత గారు మీరు చెడగొట్టేశారు ఆయన్ని, మీరేదో హ్యూమర్ అన్నారు, ఆయన ఏందో మరి వేరేదేదో చేస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఏదో చేయాలనుకొని ఇంకేదో చేసి అక్కడేదో అయ్యి ఏదేదో అయ్యేలా అనిపిస్తుంది నాకు. అవుతుంది, గట్టిగా అవుతుందేమో అనిపిస్తుంది. ఆయన ఏందో ఆయన ఫ్లట్టింగ్ ఏందో, హ్యూమర్ అంటే ఫ్లట్టా ఏంటో నాకు అర్థం కావట్లా. కానీ అది నాకు మాత్రం అమ్మా చిన్న సైడ్ టార్చర్గా ఉంది. అటు సైడ్ ఏమో రీతు పవను, అది పులిహార, ఈయనేమో దద్దోజనం, వీళ్ళందరూ మిగతాలందరూ వడపప్పు పానకం పిడేస్తున్నారు మనకి గట్టిగా. నెక్స్ట్ బర్నీ గారు తనుజాకి వీళ్ళకి ఎవరికి నేను ఎందుకు షేర్ చేసుకోవాలంటే అదే చిన్నపిల్ల, ఇంక నేను దానికేదో మొత్తం నేను చెప్పాలి కానీ స్ట్రాంగ్గా ఉండాలి, నేను దానికేం చెప్పుకుంటాను అది ఇది అని చెప్పి. అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, అన్న నేను నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చాను కదన్నా, వచ్చి కూర్చున్నాను నీ పక్కనను, అప్పుడు నువ్వేమన్నావు మేనేజ్ చేసుకుంటానన్నావు, సో నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అని చెప్పి నేను వెళ్ళాను అయ్యి అని చెప్తాను అనమాట. నువ్వు అప్పుడే అన్నానంట సూపర్ ఫైట్ చేసావన్నా, అసలు ఒక నోటి మాట జారకుండా ఆరుగురితో బాగా ఫైట్ చేసావు అన్నానంట. తర్వాత ఆమె నువ్వు అంటే ఈ హౌస్లో నీకు చెప్తున్నాను, బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు సీజన్ మొత్తం అయ్యేదాకా గుర్తుపెట్టుకో నువ్వే అని చెప్పి. ఆమె నువ్వు అన్న దగ్గర ఇక్కడ ఆమె ఎవరన్నది నాకు క్వశ్చన్, అది సంజనా గారా రీతునా అన్నది. సంజనా గారితో అని అంటున్నాడు, సంజనా గారు అయ్యి ఉంటారేమో అని అనుకుంటున్నా, కానీ చాలా పెద్ద మాటే. నీకు నా కోసం నువ్వు అంత చేసావు, నీ స్మైల్ ఎంత తగ్గితేనే నేను ఎంత చేశాను ఇంక ఊహించుకో అన్నది చెప్తాడు. ఏం చేసా నా కోసం అంత చేసావంటే నాకేం అర్థం కాల. బట్ ఎనీవే ఒక మాట అయితే ఇస్తాడండి, ఆమె నువ్వు అంటే నువ్వు అని చెప్పి. ఇలాంటి బిగ్ బాస్ హౌస్నే కదా ఎక్కడ కూడా మనం ఎవరికి ఊరికి నేను మాటలు ఇచ్చేయకూడదు, ఆ మాట నిలబెట్టుకోవడం అంతా ఇంత కాదు. సో బిగ్ బాస్ హౌస్ ద్వారా మనం నేర్చుకునేది అదే. సీజన్ 7 మీకు గుర్తుంటే అమర్ ఒకవైపు, అర్జున్ ఒకవైపు, శివాజీ అన్న ఒకవైపు, కెప్టెన్సీ ఇంకోవైపు. ఏమైంది? వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ శివాజీ అన్న ఓడిపోవడానికి ఆ సీజన్. ఆ కెప్టెన్సీ ఏదైతే ఉందో అర్జున్కి ఇద్దాము, వాళ్ళ వైఫ్ చెప్పింది రెండో కెప్టెన్ అని చెప్పి ఏదో, తర్వాత నామినేషన్లో అర్జున్ ప్లేట్ తిప్పేశాడు అన్న నాకు వద్దని అంటే ఈయన అప్పుడే చెప్పచ్చు కదా అని చెప్పి దానికి ఆ రోజు అమరు ఏడ్చి బాధపడి అబ్బో. సో మనం నేర్చుకోరు ఈ మాటలు ఇవ్వటం మాత్రం. నెక్స్ట్ ప్రియా, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళు కూర్చొని ఉంటారు. శ్రీజ ఏంటంటే తన లీస్ట్లో పెట్టింది కదా, సో లీస్ట్లో పెట్టాడు కదా దానికోసం బాధపడుతుంది. ప్రియామే లీస్ట్ అసలు మ్యాటరే కాదు, అది ఎవరో ఒకరు ఎప్పుడో కూడా పెడతా ఉంటారు, అది కాదు. బిగ్ బాంబ్ ఇస్ ద మ్యాటర్. కావాలంటే నన్ను లీస్ట్లో పెట్టి బిగ్ బాంబ్ తీసేసుకొని. ప్రియా పాప బిగ్ బాంబ్కి భయపడతా ఉంది, ఏంటంటే వాష్రూమ్ ఇప్పుడు నేను డ్యూటీస్ చేయాలా ఇది అని చెప్పి. శ్రీజ నెక్స్ట్ నామినేషన్ రా అని చెప్పంటే ప్రియా మొత్తం మనకే పడతాయి, నువ్వేం చూసుకో, నలుగురు ఉన్నాం మనం, నలుగురు నామినేషన్లో ఉంటామని చెప్పి. అంటే మన 5 కదా ఉన్నంటే పవన్ కెప్టెన్ కదా మర్చిపోయారు వాళ్ళు అని అంటది, పవన్ కెప్టెన్ కదా అని. నెక్స్ట్ తనుజ, ఫ్లోరా మాట్లాడుకుంటుంటారు. ఫ్లోరా గారు కొంచెం సేవ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటుంది ఏంటంటే ఆవిడ ఫీల్ అయ్యారంట, అంటే నన్ను నామినేట్ చేయండి నాకేం ప్రాబ్లం లేదు, రీజన్స్ కూడా ఏదైనా ప్రాబ్లం లేదు, కానీ రూడ్గా మాట్లాడొద్దని. తనుజ ఒకళ్ళు, ప్రియా ఒకళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడంట. తనుజ గారు ఏమంటారంటే నాకు కూడా అనిపించిందండి నేను రూడ్గా మాట్లాడానని, నేను దాని మీద 3 రోజులు ఫీల్ అయ్యాను అదే చెప్తారు. ఫీల్ అయ్యేది ఎందుకు, వెళ్ళి సారీ చెప్పొచ్చు కదా అని అనుకున్నా. అప్పటికి నేను వెళ్ళి ఇమాన్యుయల్ చెప్పానండి, అరే వెళ్ళి సారీ చెప్పానంటే ఇమాన్యుయల్ ఒకలే వెళ్ళిపోతుంది, ఒక వారాలు వెళ్ళిపోతుంది, ఆయన మన సారీ చెప్పేది అని అనలేదు, కానీ వద్దు లైట్ తీసుకో అని అన్నాడంట. ఇమాన్యుయల్ అక్కడ ఉంటాడు, నేనే చెప్పానండి అయ్యి అని చెప్పంటే ఆయన చెప్తాడు. కానీ మీరు కూడా అంటే వదిలేసి ఉంటే ఓకే, తనుజ గారు మీరు కూడా ఫీల్ అయినప్పుడు సారీ చెప్పాల్సిందే, చెప్పేయాల్సిందే. సో ఆవిడ అదే చెప్తుంది, నెక్స్ట్ టైం అలా రూడ్గా ఏమొద్దు, మీరు మామూలుగా నామినేట్ చేయండి ఓకే అని చెప్పి. నెక్స్ట్ రీతు అండ్ డెమో పులిహార, ఫస్ట్ పులిహార తర్వాత గేమ్. పవన్ ఏంటంటే ప్రియా ఏదో అనిందంట, నువ్వు వెళ్ళిపోతే నేను మెల్లగా 2 minutes ఏదో అనుకొని దాని తర్వాత నేను నవ్వుతూ ఉంటాను అది అని అంటే, అవునా నిజంగా అంటే అలా కాదు, యాక్చువల్లీ నేను 1 week బాధపడతా, దాని తర్వాత నేను కోలుకోవడానికి ట్రై చేస్తా, మళ్ళీ నువ్వు గుర్తొచ్చినప్పుడు బాధపడతా అని చెప్పి. ఏంది పులిహార, ఇద్దరు మళ్ళీ చేతులు వేసేసుకొని వేసేసుకొని
మరి మీరు కాంటెంట్ కోసం అమ్మాయి చేస్తుంది అంటే నువ్వు నాకు కూడా తెలుసు అన్నావు, ఇప్పుడు చూస్తేనేమో నేను ఫీల్ అవుతాను అంటున్నావు. ఇది అబద్ధం చెప్తున్నారా, నిజంగా మీ ఫ్రెండ్షిప్ ఫీల్ అవుతున్నారా, ఇక్కడ బయట పరిస్థితులు ఏమో వేరేలా ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. పవన్ తర్వాత ఇప్పుడు ఏమంటదంటే తను ఏమంటదంటే నేను ఇప్పుడే మాట్లాడటం మానేస్తా అన్నట్టు, ఇప్పుడే మాట్లాడడం మానేస్తాను పవన్ అంటాడు. నేను నీ పక్క రూమే తెలుసుగా అంట. నాకు అర్థం కాదు, ఏం చేస్తావు పక్క రూమ్ అంటే, ఆ అమ్మాయి రూమ్లో ఉంది, నువ్వు రూమ్లో ఉన్నావు, పక్క రూమ్ అంటే ఏం చేస్తావు, గోడ దూకి వచ్చి ఏదైనా చేస్తావా, ఏదో చేయగలవా, చేసేయగలవా చెప్పు, చేయలే కదా. నీ డబుల్ మీనింగ్ మాటలు అన్నీ పక్క రూమే అన్నట్టు ఏదో చేస్తూ ఉంటాడు ఎక్స్ప్రెషన్లో అవన్నీ ఏంటో. సరే తర్వాత పవన్ మ్యాటర్లో వస్తాడు అంటే వాళ్ళతో కూడా మాట్లాడు కొంచెం ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు అంటే, తినేమో నేను మాట్లాడతారా సంజన గారితో, ఇమాన్యుల్తో, రాముతో అందరితో మాట్లాడతాను, వాళ్ళే మిగతాలు సరిగ్గా మాట్లాడలేదంటే అక్కడ కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత సంజన ఫ్లోరా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మనీష్ అంటే నాకేం అర్థం చెప్తా, మనీష్ ఏం చెప్పాడు నీకు అర్థమైందా, మనం దొంగతనం ఇవన్నీ చేసి మనం కనిపించాము, సో గేమ్లో కనిపించాం, అందుకనే మనం ఏదో ఒకటి చేస్తున్నామని మనల్ని టాప్లో పెట్టానని చెప్తారు. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు లాస్ట్ రోజు అన్ని సర్దేశాను, థమ్సప్లు ఫ్రూట్స్ అన్ని సర్దేశాను, మళ్ళీ నా బాస్కెట్లో పెడితే ఎక్కడ ఇల్లు వచ్చి మళ్ళీ చెకింగ్ చేసి దొరికిపోతామని చెప్పి ఇలా సోఫా వెనక పెట్టానని చెప్పి ఫ్లోరా గారు చెప్తా ఉంటారు. నువ్వు కూడా ఇలా చేయని చెప్తున్నారో లేదు నేను ఇలా చేశానని చెప్తున్నారో చూడాలి. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ రీతు. సో పవన్ వెళ్ళిపోతాడు, అక్కడికి ఇమాన్యుల్ వస్తాడు, వాళ్ళిద్దరు కూర్చుంటారు. సో మనీష్ ఎలిమినేషన్కి ఇమాన్యుల్ ఒక 3 స్ట్రాంగ్ పాయింట్లు చెప్తాడు చూడండి. ఇందులో కొంచెం గడబడి ఉంటుంది. పాయింట్ లేకుండా మాటలు అనేశారు, నాకు తెలుసు బర్నీ గారిని. బాక్స్ మ్యాటర్ ఫస్ట్ మనీషే తీశాడు, ఎంత ఒక పాయింటే, కానీ యాక్చువల్గా ఫస్ట్ తీసేది శ్రీజ, ఇప్పుడు కాదు. ఫస్ట్ వీక్లో ఫ్లోరా సైని అది సంజన గారిని అందరూ కలిపి నామినేట్ చేసినప్పుడు ఫస్ట్ తీసిద్ది ఆ పాయింట్ అమ్మాయి. అది ఆయన పర్సనల్ విషయం, అది స్టంట్ అవ్వని ఏదైనా అవ్వని అలాంటివి ఎందుకు తీయాలని చెప్పి నన్ను స్టేజ్ మీద పిలిచి ఏదో పాట పాడమంటే, నీ పాట పాడి అంటే ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారని నువ్వు స్టంట్ చేసావు స్టేజ్ మీద అంటే అట్ట అవుతుంది, అది పర్సనల్. అది మనందరికీ తెలుసు, ఈవెన్ శ్రీజ కూడా తెలుసు, కానీ ఎందుకు తీసింది నాకు అర్థం కాలేదు. బాక్స్ మ్యాటర్ స్టేజ్ మీద విషయాలు ఎందుకు తీశారన్నది నాకు అర్థం కాలేదు. రీతో అంటది గేమ్లో నెక్స్ట్ ఇమ్మంటాడు, గేమ్లో అదైతే తన్నాడో రంగు పిల్లర్స్ని, అసలు ఏంటి మన ఊర్లో ఏమనుకుంటారు, ఏటమ్మాయి పిల్లాడు గేమ్ ఆడరా అంటే వాళ్ళు వస్తువులు పడేస్తున్నాడు అని చెప్పి ఇలా అనలేదు. కానీ మన ఊర్లో లేవనుకుంటారు, ఆడోళ్ళు కూర్చొని ఊడే అమ్మ ఈడేంట్రా అని అనుకుంటారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. రీతి మరి పూలు కూడా నేను షాక్ అయ్యాను రా టైరీస్ వేసినప్పుడు అని. అప్పుడు మనోడు ఏమంటాడంటే తెలివికి కన్నింగ్నెస్కి ఒక థిన్ లైన్ ఉంటుంది, అది ఎప్పుడు దాటేస్తాడు మనోడు, అదే ప్రాబ్లం అని చెప్తాడు. సంజన కూడా చెప్పింది నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందని. యాక్చువల్గా అదేం కన్నింగ్నెస్ కాదు, ఆ రంగు తన్నేయటం పూల్లో టైర్ వేయటం కరెక్టే, అది స్ట్రాటజీయే, అదేం పెద్ద కన్నింగ్నెస్ కాదు. ఆ కన్నింగ్నెస్ అంటే వేరేలా ఉంటుంది. సో వీళ్ళకి అది అనిపించింది. నెక్స్ట్ నువ్వు వాడు ఇమాన్యుల్ చెప్తాను, నువ్వు వాడు మొద్దుదానిలా ఆడు, కష్టపడు, చూసేవాళ్ళు పాపం అనుకుంటారు, స్ట్రాటజీస్ వేసి కాలు పడేసి పిసికేసి ఎన్ని చేయకూడదు అన్న విధంగా చెప్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఏమంటాడు, ఇంకా మనోళ్ళు ఏమనుకుంటారు, పాపం వాడు గిలగిల కొట్టుకుంటున్నాడు రా నీళ్ళల్లో వేస్తే అనుకుంటారు. ఇది దీని గురించి మనం కొద్దిగా చర్చించాలి తీవ్రంగా. అంటే ఆడియన్స్ ఇలా అనుకుంటారు మనం ఇలా కష్టపడితే అని చెప్పి కష్టపడుతున్నామా అంటే, అందరూ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడతారు, ఎంతో కొంత గేమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడతారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏంటి బ్రో నువ్వు రియాలిటీ షోలో యాక్ట్ చేయమంటావా అంటే, నేను యాక్ట్ చేయమన్నాను, కొన్ని మాటలకి మనం ఫిల్టర్ అయ్యాలి. రియాలిటీ షోలో అని కాదు, బయట కూడా మనం కొన్ని మాటలకు ఫిల్టర్ అయ్యాలి, అయ్యకపోతే అది మనకు ప్రమాదం. జెన్యూన్గా ఉంటాం, మొహం మీద ఉంటాం, హానెస్ట్గా ఉంటామంటే అన్ని చోట్ల నడవదు ప్రజెంట్ ఉన్న సొసైటీలో. ఇప్పుడు నేనున్నాను, మీటింగ్కి వెళ్తాను, ఇప్పుడు అయ్యట్లేదు యాక్చువల్గా. టెక్నికల్గా క్లయింట్ ఏదో చెప్తాడు ఆయనకి కావాల్సింది, టెక్నికల్గా ఫీజిబుల్ కాదు. నేను చెప్తాను ఇది ఫీజిబుల్ అవదేమో అంటే, లేదు లేదు ఇది అయితే నాకు ఇదే కావాలంటాడు. అప్పుడు నేను ఏం చేస్తా, అంతసేపు వాదిస్తా ఉంటే మ్యూట్ చేసి నీ బొందరా అని తిట్టుకొని అన్మ్యూట్ చేసి ఏం చెప్తా, ఓకే లెట్ మీ చెక్, ఐ విల్ లుక్ ఇంట్ ఇట్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటా సింపుల్గా. తర్వాత డీటెయిల్డ్గా మ్యాటర్ రాసి దానికి ఒక ఇంకో ఈ రీజన్స్ అని చెప్పి 2 లింకులు పడేసి ఇది చదువుకోండి అని చెప్పి అది అయిపోద్ది. కానీ అక్కడ నేను ఫిల్టర్ వేసా, మ్యూట్ చేసి తిట్టుకున్నా. ఇప్పుడు ఎదురుగా ఒక మనిషి వస్తాడు, మనకు నచ్చడు, వాడు మన పలకరెత్తాడు, మన పలకరెత్తంగా లోపల తిట్టుకుంటున్నా, ఫిల్టర్ వేసాం కదా. సో ఇక్కడ కూడా కొంచెం ఫిల్టర్ వాడాలి. అన్ని చోట్ల మన ఒపీనియన్ చెప్పేస్తే ఏంటంటే, రియాలిటీ షో రియల్గా ఉండాలి కదా అనుకుంటే రియాలిటీ ఎక్కువైపోయినా డైజెస్ట్ చేసుకోలేము. రియల్గా ఉండాలని చెప్పి ఇప్పుడు ఎదుటి నాకు నచ్చపోయి నన్ను బూతులు తిట్టేస్తానంటే అవ్వదు కదా. సో అది కూడా పార్ట్ ఆఫ్ ద గేమే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే ఆడియన్స్ చూసే విధానం మారిపోతుంది. ఏంటి ఇమాన్యుల్ కావాలని ఇప్పుడు జనాల దగ్గర సింపతి కొట్టడం కోసం జనాలు మావాడు కష్టపడుతున్నాడని. నీ కష్టం నిజమే కదా, నీ గేమ్ ప్రాసెస్ కూడా థాట్ కూడా నిజమే అని అనుకుంటారు, అది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండాలి. అదర్వైజ్ ఇక్కడ మొత్తం నేను అనాలిసిస్ చేసే విధానమే మారిపోతుంది. ఇప్పుడు ఇదో పాయింట్ పడింది మైండ్లో, నెక్స్ట్ దీన్ని వాడతాం ఎక్కడో చోట చూడండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, 60% ఇంగ్లీష్ వాడతాడు మనోడు, అది ప్రాబ్లం. శుష్మ అంటాడు. అప్పుడు నేను
ఏం చెప్పావే మళ్ళీ చెప్పు అని చెప్పి అడుగుతాను, ఇలా అనలేదు కానీ మళ్ళీ చెప్పు నాకు అర్థం కాలేదు అంటాడు. సో ఈ 3 రీజన్స్ స్ట్రాంగ్గా ఆయనకు వర్కౌట్ అయినాయి అనుకుంటారు. ఫ్లోరా ఉండటానికి రీజన్ సంజన గల్రాని గారు, ఆవిడ లేపింది. దానికి తోడు 6 నామినేషన్లు పడ్డాయి, ఆవిడ ఎదుర్కొంది అని చెప్తాడు. పైగా ఆమె బ్రిలియంట్ అని చెప్తాడు. ఎందుకంటే చూడు, అసలు ఎవరైనా అడిగితే కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా చెప్తుంది. నామినేషన్కి అసలు ఆవిడ భయపడటం లేదు, సమాధానాలు చెప్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, అరవటం లేదు. జనాలకి ఇది నచ్చి ఉంటుంది. నాకు కూడా రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది, నేనేంట్రా నామినేషన్లో అలా అరిచేసాను అది అని చెప్పి. బట్ నేను అరవకపోతే నా పాయింట్స్ అల్లవు అని చెప్పి. కానీ కొంతమంది జనాలకు తెలియదు, అరవకుండా ఉండాలంటాడు. మళ్ళీ అంటాడు కానీ కొంతమంది అరవాలి, గుర్తుపెట్టుకుంటే రీతి ఎస్, లేదంటే నేనేంటి అని చెప్పి. ఎందుకంటే రీతి అరిచింది కదా. అరిచేవాడు అరవాలి, నెమ్మదిగా మాట్లాడాలి, చెప్పాలనుకున్నాడు చెప్పాలి, చెప్పొద్దు అనుకున్నాడు చెప్పొద్దు. బట్ మనం ఎప్పుడు చెప్పలేము. ఆడియన్స్కి ఇలా ఉంటే నచ్చిద్ది, ఆడియన్స్కి ఇలా చేస్తే నచ్చింది. ఆడియన్స్కి ముద్దులో ఆడితే సమ్టైమ్స్ నచ్చదు, స్మార్ట్గా ఆడే వాళ్ళు నచ్చుతారు. ఆడియన్స్కి సమ్టైమ్స్ నెమ్మదిగా చెప్పేవాళ్ళు నచ్చరు, గట్టిగా అరిచి చెప్పేవాళ్ళు నచ్చుతారు. సమ్టైమ్స్ రివర్స్ అవుతుంది. ఇది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ పర్సన్, మొత్తం మారిపోతుంది. దీనికి ఒక ఇలా ఉండదు, ఇలా రాసి ఒక స్టెప్స్ ఉండవు. బిగ్ బాస్ అంటే ఇలా చేయాలి అని చెప్పి ఇలా మర్చిపోతున్నారు. ముద్దులో ఆడితే ఆడియన్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారనుకుంటే కష్టం. అది ఏంద్రా ఐడి అంతసేపు ఆడతాడు స్మార్ట్గా, ఆ టైర్ తీసి నెలలో వేసేయచ్చు కదా అనుకుంటారు. ఆయనకు అర్థం కాల. సో జైలు నెక్స్ట్, అందరూ జైలు అన్నారు. ఫస్ట్ ఆమెనే కదా డిసైడ్ అయింది కదా. ఎప్పుడైతే అందరూ ఆమె పేరు చెప్పారో, ఆమె డిసైడ్ అయ్యి పేరు చెప్పారో నాకు అప్పుడు అర్థమైపోయింది మనీషి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది. ఇది ఒక రాంగ్ అనాలిసిస్ చేసుకున్నాడు. ఏంటంటే ఓనర్స్ మనం షిఫ్ట్ అవుతాం, అదొక కంటెంట్. ఇప్పుడు జైలు ఈవిడ వెళ్తుంది, ఇదొక కంటెంట్. ఒకవేళ ఆవిడ తర్వాత నిన్ను పంపిద్దాం అనుకున్నా జైలుకి, నీకేమో ఓట్లు పడలా. సో అందుకోసం అని చెప్పి ఆవిడని పంపించాలని చెప్పి నిన్ను ఆపేశారు, సారీ మనీష్ని పంపించేశారు. అదర్వైజ్ నీకేమైనా ఓట్లు పడి ఉంటే కనుక ఆవిడని పంపించేసేవాళ్ళు, మనీష్ ఉండేవాడు. నాకు అప్పుడు వెలిగిపోయింది, ఫ్రెష్ కంటెంట్, ఇప్పుడు మన ఇటు వస్తున్న అదో కంటెంట్, జైలు కంటెంట్ అని చెప్పి. అప్పటికప్పుడు మారుతారనట్టు అనుకున్నా భయ, నాకు అర్థం కాలేదు. జైలుకి ఆవిడ వెళ్ళకపోయి ఆవిడ ఎలిమినేట్ అయితే ఆవిడ స్టేజ్ మీదకి వెళ్ళి ఆవిడ బదులు ఇంకో జైలుకి పంపించేస్తుంది, ఓ బిగ్ బాంబ్ వేసి. సో రాంగ్ అనాలిసిస్ చేసుకున్నాడు. నెక్స్ట్, పెయింట్ గేమ్ అయినప్పటి నుంచే ఉందిలే నాకు మనీషే అని చెప్పాను. ఎందుకంటే ఆ పెయింట్ గేమ్ తనటం వల్ల మనోడు ఏమంటాడంటే, ఇది కరెక్ట్గా చెప్తాడు. మళ్ళీ నీకు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానా, మనోడు ఒక బాక్స్ ఉందంటే ఆ బాక్స్లో ఆలోచించడు, బాక్స్ చుట్టూ డిగ్ మొత్తం తిరుగుతాడు. ఇప్పుడు పిచ్చు ఒక బౌండరీ ఉందంటే ఆ పిచ్చు గురించి ఆలోచించడు, ఆ బౌండరీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు టాస్క్ ఏమైంది, సాల్ట్ దాచి, షుగర్ దాచి, అది చేసే, ఇది చేసే అని చేశాడు. అసలు గేమే అది కాదు, మనోడు అంత చేశాడని చెప్తాడనమాట. సో ఫుల్ ఓవర్ అంతా అని చెప్పి ఇన్ని రీజన్లు చెప్పి ఇన్ని మాట్లాడేసిన అంత ఏమంటాడంటే, బట్ కానీ తపనుంది, ఉండాలనుంది అని అంటాడు. సేమ్ మళ్ళీ తిట్టుబారదబ్బి లాస్ట్లో మనీష్ లాస్ట్లో పాజిటివ్గా ఎగ్జిట్ అయ్యారా. మనీష్ ఆల్ ది బెస్ట్ మనీష్, బాగా ఆడారు అని. తిట్టాల్సినవన్నీ తిట్టేశారు, అనాల్సినవన్నీ అనేసారు, ఆయన సెలెక్ట్ చేయాల్సిన కూడా అనేసాం, అన్నీ చేసేసాం. నేనైతే పొలారావు అనేసి అన్నీ అయిపోయింది లాస్ట్లో. ఓకే పాజిటివ్గా బయటకు వచ్చావు మనీష్, ఓకే కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ వర్క్స్ అయ్యి అని చెప్పి సేమ్ ఇంతే అనాల్సిన అనేది లాస్ట్లో తపనుంది, ఉండాలనుంది అని చెప్పిన నాకు నేనే రివ్యూవర్లో మనమే గుర్తొచ్చు. నెక్స్ట్ సంజన అండ్ ఫ్లోరా, ఇప్పుడు ప్రియా గురించి గాసి చెప్పుకుంటారు. ఏంటంటే అవి తెలుగు స్టైల్లో వంట రాదంట, కానీ ప్రియా వచ్చి ప్రతి 2 నిమిషాలకి ఇంకో ఇది చేయి అని చెప్పి మళ్ళీ లాస్ట్ టైం మళ్ళీ వస్తాను వెళ్ళిపోయి పూల్లో ఆడుకుంది. ఈ లోపల ఏదో స్టవ్ మీద ఏదో పెట్టారంట, అదేమో నీళ్ళు పోయిద్దంట, అక్కడేమో నీళ్ళు ఇంకిపోయినా అది ఇంకా ఉడకలేదు. మళ్ళీ నేను 2 లీటర్లు నీళ్ళు పోసి అన్నీ చేసుకుని 2 గంటల దాకా రాలేదు, అన్నీ నేనే చేసుకున్నా, ఇలా ఉంటుంది వీళ్ళతో అని చెప్పి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ప్రియాకి పాప బాతులు కడిగి టెన్షన్ పెట్టుకుంది కదా. టఫ్ ఏమి ఉండదు, ఫ్లోరా ఎంకరేజ్ టఫ్ ఏమి ఉండదు, ఈజీనే. ఏదైనా వస్తువులు మర్చిపోతే నువ్వు నెమ్మదిగా చెప్పు, ప్రేమగా చెప్పు, డోంట్ వరీ, ఐ విల్ బి దేర్, ఐ విల్ హెల్ప్ యూ అని అంటది. నెక్స్ట్ హరీష్ అన్న కిచెన్ డ్యూటీ చేస్తూ ఉంటాడు అనమాట. జైలు డ్రెస్ వస్తుంది, ఫ్లోరా గారికి జైలు డ్రెస్ మార్చుకోమని చెప్పి వైట్ అండ్ వైట్. నెక్స్ట్ ప్రియా ఏం చేసిద్దంటే, రామ్ వీళ్ళందరూ టీ తాగుతుంటే వాళ్ళ దగ్గర టీ తీసుకుని తాగి ఇట్లా దొంగ చూపులు చూస్తూ ఉంటుంది కావాలని, ఎవరైనా చూస్తున్నారు ఏమని అంటారు. రీతు మా దానిలో స్ట్రిక్ట్గా ఎవరు ఉండరు ప్రియా అని అంటది. అనగానే సంజన గారు ఎవరు చెప్పారు స్ట్రిక్ట్ ఉండరని అని అంటది. మా గల్రాణి గారు ఉన్నారు అంటారు. వెంటనే ఆవిడ మళ్ళీ ప్రియాని పిలిచి అక్కడే టీ వస్తుంది. నేను టీ తాగను మేడం అంటే, తాగాల్సింది బలవంత పెడతారు, తాగాల్సిందే అని చెప్పి. మీరు పనోళ్ళు మేము చెప్పింది చేయాలి. ఏంద్రా ఇల్లు ఓనర్స్ తమ కప్పుల్లోంచి పనులకి వాళ్ళు తాగిపిచ్చి అసలు ఏం జరుగుతుందిరా, బలవంత పెడతారేంట్రా వద్దన్నా కూడా. చెప్పాక వీళ్ళకి సింపతి రాదు, వీళ్ళకి ఎక్కువ పని రాదు, వీళ్ళు చెయ్యనివ్వరు, వీళ్ళన్నీ చూసుకుంటారు, వీళ్ళకి ఫుడ్ వల్ల ప్రాబ్లం రాదు, ఓనర్స్ చూసుకుంటారు. నెక్స్ట్ ఈవిడేమో టీలు పెట్టిచ్చేస్తుంది, ఇంకో సైడ్ ఇమ్మి వెజిటబుల్స్ కట్ చేసేస్తున్నాడు, ఇంకో సైడ్ తనుజ గారు టీ పెట్టేసుకుంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు చక్కగా, వాళ్ళకి చెప్పి చేయించట్లా.
నెక్స్ట్ వీళ్ళకి ఫుడ్ వచ్చింది. ఏమొచ్చింది? కిచిడి వచ్చింది. ప్రియా అండ్ కళ్యాణ్ కూర్చున్నారు, వాళ్ళు కిచిడి తినరంట. కిచిడి వద్దు బిగ్ బాస్, రైస్ పంపిండి బిగ్ బాస్, సాంబారు రైసు ఏంది బంగాళదుంప రోజు అయినా పర్లేదు బిగ్ బాస్ అని. ఏంటి ఒక పూట కిచిడికి, తెల్లారితే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, వాళ్ళు ఇడ్లీ తినరంట. ఒక్క పూటకే మీరు అలా అడిగిపోతే వాళ్ళు 2 వారాలు ఇదే ఫుడ్, డైలీ ఒకటే ఫుడ్, ఒక వారం మొత్తం సాంబారు బంగాళదుంప, ఒక వారం మొత్తం కిచిడి అన్ని తింటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించారా? అందుకే నా ఫ్రూట్స్ కోసం, థమ్స్అప్ కోసం, రెండింటి కోసం ఎగబట్టం. మీరు కానీ మీరు వరి అవద్దు, వాళ్ళు మీకు అన్ని ఫ్రీగానే ఇస్తారు, మీరు వద్దన్న ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ ప్రియా సారీ అన్నాడు, మాట్లాడదామన్నాడు, అదేంటి నామినేషన్ చేస్తారంటే నా గేమ్ ప్లాన్ నీకు ఇంకా అర్థం కాలేదా, నువ్వు తెలివైందని అనుకున్నానే అన్నాడు అని. నాకు తెలిసి బర్నీ గారి కోసం చెప్తున్నారేమో, నాకు ఇక్కడ అర్థం కాలంటే ఆయన సారీ అన్నాడు, మాట్లాడదాం అన్నాడు, నామినేషన్ చేస్తారంటే తెలిసిద్దిలే అన్నాడు. గేమ్ ప్లాన్ అర్థం కాలేదంటే అదే ఆ డబ్బా కొట్టుకుంటున్నారు, ఆయన ఎందుకు నామినేట్ చేశారు, మనీష్ని ఎందుకు చేయలేదు, అదంతా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రియా తెలంగాణ అమ్మాయి కాదుగా. ఈ డూ 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 ఏంటి? రాయలసీమ అంటే ఆంధ్ర సైడే కదా, మన సైడ్ మనం రూ 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 అని మాట్లాడతాం కదా, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పెద్దలంటే గౌరవం లేదు, బిహేవియర్ బాగాలేదు, ఇలా అవుతుంది. నేను ఎన్నిసార్లు కాంగ్రెస్ని కొన్నిసార్లు వెనకేసుకొచ్చినా కూడా అన్నిసార్లు వేసుకురాలేకపోతున్నా, నన్ను దొబ్బుతున్నారు. ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే భయ్యా నాగార్జున గారు ఎక్కడ స్క్రీన్లో ఉన్నారు, కంఫర్ట్ ఉండదు, ఆలోచించుకోండి, ఏదో కూర్చున్నారు వదిలేండి అని. మళ్ళీ సెకండ్ వీక్ మళ్ళీ అన్న చూడన్న ఇల్లని నేనేం చెప్పను, సేమ్ ఫస్ట్ వీక్ చెప్తా. కానీ ఒకటి అబ్జర్వ్ చేశా, అందరికన్నా దారుణంగా మాత్రం హరీష్ గారు అదే జస్ట్ నార్మల్గా ఇలా కాళ్ళ మీద కాల్చుకుని కూర్చోడు కదా, అదే సింహాసనం మీద కూర్చోడు కాళ్ళ మీద కాల్చుకున్నా మొదలు పెట్టండి అన్నట్టు ఎంత టీవీగా దర్జాగా అసలు వేసుకొని మళ్ళీ ఆ కాళ్ళ మీద ఏదో సరిగా మాపా అని కొడతానంటే ఆ చేతులు దాని మీద ఆ చెప్పు మీద షూ మీద ఆ కాళ్ళ మీద ఆ పాదం మీద వేసుకొని కొట్టడం ఏందిరా అని. కానీ చెప్తాను చూడండి, సెలబ్రిటీస్ కూడా పక్కన మీరు గమనిస్తే సంజన గారు కానీ, ఫ్లోరా గారు కానీ, తనూజ గారు కానీ, వీళ్ళు కూడా కాళ్ళ మీద కాలు వేసుకున్నారు. అంటే వీళ్ళందరూ వరుసగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అదొక ఫ్రేమ్లాగా అనిపిస్తుంది. వీళ్ళు అప్పుడప్పుడు వేసుకుంటున్నారు, ఒకళ్ళు వేసుకున్నారు ఒకళ్ళు కాకుండా, అక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇంకోటి పెద్దలంటే గౌరవం అంటే వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే వీళ్ళకి స్క్రీన్లో ఎన్ని కొత్త. ఇప్పుడు నేను మీటింగ్ జాయిన్ అయ్యాను, నాకు కింద బాక్సర్ ఉంది, వాడికి తెలియదు కదా, లైవ్గా వస్తే మీటింగ్ వెళ్తే బాక్సర్ వేసుకుని వెళ్తారు, వెళ్ళను కదా. సో నాకైతే అనుకుంటే ఏదో టీమ్స్ మీటింగ్లోనే ఎందులో మాట్లాడుకుంటున్నాం అంటే ఫీల్ అవుతున్నారు. వీళ్ళకంటే అలవాటు కదా ఈ మానిటర్లు ఇవన్నీ అలవాటు. సో వీళ్ళకి అది కొంచెం డిఫరెన్స్ తెలుసు, అదే మ్యాటర్ అంతే, అంతమించి ఇప్పుడు కావాలని డిస్రెస్పెక్ట్ చేస్తారు నాగార్జున నేను చెప్పండి, మన కామనెస్ అయినా ఎవరైనా చేయరు కదా. నెక్స్ట్ హరీష్, శ్రీజ గిన్నెలు గడుగుతూ ఉంటుంది, హరీష్ అక్కడ వంట వండుతుంటాడు. హరీష్ గారు ఏదో పని మర్చిపోవటం ఏదో చేస్తాడు, చేసిన తర్వాత ఏమైంది ఏంటంటే నీ అందం వైపు చూస్తా మర్చిపోయా అన్నట్టు శ్రీజ అంటాడు. ఆడి అమ్మ నాకే ఉప్పని దిగిపోయింది, అమ్మా ఇది హ్యూమరా, ఇదేంది ఇలా ఉంది ఈ హ్యూమరా అని చెప్పి హరిత గారు ఎందుకండి మా అన్నం చెడగొట్టేశారు అనిపించింది నాకు. ఇది హ్యూమర్ అంటే ఇంకెలాంటి అద్భుతాలు ఎన్ని చూడాలో ఏంటో, ఏమవుతుందో ఏంటో, ఎవరు అలా తీసుకుంటారో ఏంటో. అమ్మాయి వెంటనే శ్రీజ బిగ్ బాస్ నోట్ దిస్ పాయింట్ బిగ్ బాస్ ఆయన నన్ను ఏమన్నారని చెప్పి కామెడీగా తీసుకుంది. కట్ చేస్తే పక్కన తనూజ గారు అంటారు మీరు ఇలా కనుక చేస్తే మీకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి పేర్లు మార్చి పిలుస్తున్నాడంట. వెంటనే ఆయన అవునా ఓకే సుజాత గారు అంటారు. నాకు అప్పుడు ధడేలని ఇంకోటి దిగిపోయింది, అమ్మ తనుజ గారు బదులు సుజాత గారు, ఏంద్రా హ్యూమర్ చారి బ్రహ్మానందం గారు ఇంకా రిటైర్ అయిపోవాల్సిందరా, హరీష్ అన్న వచ్చాడు ఏం చేయలేం. అసలు సుమన్ శెట్టి అన్న నుంచి ఎక్స్పెక్ట్ చేసింది హరీష్ అన్న ఇచ్చేస్తున్నాడు ఏంట్రా. మా ఇది కనుక హ్యూమర్ అయితే టార్చరే, హ్యూమర్ కాదు మనకి టార్చరే. ఇంకా కదా ఏం తెచ్చుకుంటాడో నెత్తి మీద. కానీ హరీష్ అన్న సీరియస్ అంటే అది సూట్ అవుతుంది, అలాగే చూసాం కాబట్టి. ఇది కొంచెం డైజెస్ట్ చేసి కూడా కష్టం అయింది, అలవాటు అయిద్దేమో నెమ్మదిగా. ఏసీ అన్న ఏసీ ఒక రోజులో 10 వేసేసి నెమ్మదిగా అలవాటు చేసుకుంటాం. నెక్స్ట్ తనూజ టీ పెట్టి మళ్ళీ శ్రీజాకి ఇస్తుంది, శ్రీజ తాగుతుంది, బాగుందయ్యా. దాని తర్వాత బెడ్ షేరింగ్ కోసం చిన్నది అవుతుంది, సుమనాన్ని గురకబెడతాడనే సింగిల్ బెడ్ కావాలి, తనూజని రీతితో షేర్ చేసుకుంటే నేను షేర్ చేసుకున్న అమ్మాయితో అంటారు. ఇంకా అది సాల్వ్ అవ్వాలి, ఈ ఇందులోనే సాల్వ్ అయింది ఈ ఎపిసోడ్లోనే. నెక్స్ట్ ప్రియా వస్తుంది లోపలికి, అందరూ బెడ్రూమ్లో ఉంటారు. ఏంటండి మీరు నేను లోపల వచ్చేవరకు ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి లోపలికి వస్తుంది. ఇమ్మంటాడు అడగద్దమ్మా వచ్చేయండి అమ్మా ఫీల్ ఫ్రీ, 2 హౌసులు కాదు ఇది సింగిల్ హౌస్, ఫీల్ ఫ్రీగా వచ్చేయండి అని చెప్తుంటే అంటే అడిగి రావాలి కదా. ఆ రూలే లేదు అసలు, ఆ రూలే తీసేస్తున్నాం మేము అన్నాడు. అడిగి రావాలని రూలే లేదంట, ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏదైనా తీసుకెళ్ళచ్చు, ఏదైనా చేసుకోండి మీ ఇష్టం. బిగ్ బాస్ గాలికి వదిలే అన్నట్టుంది. రేపు ఎల్లుండో బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇవ్వకపోతే మాత్రం 2 హౌస్లు ఉన్నాయన్న విషయం జనాలు కూడా మర్చిపోతారు, అది సింగిల్ హౌస్ అన్నట్టే ఉంటుంది. ఒక తల్లి బిడ్డల్లా కలిసి ఉంటున్నారు. నెక్స్ట్ పవన్ అండ్ రీతు కూర్చుంటారు. ఏవైతే సైకిల్ ఉన్నాయో రామ్ సైకిల్ చేశాడో దాని గురించి మాట్లాడతారు. రామ్ ఏమో ఇక్కడ మన దగ్గర నీ దగ్గర ఏమో ఎస్ నేను సైకిల్ చేయలేదు, అదే నువ్వు సైకిల్ చేయలేదు తనుజాని తీయడానికి అంటున్నాడు. ఇంకో చోట ఏమో ఎస్ సైకిల్ చేసింది తనుజాని తీయడానికి అంటున్నాడు. అది నువ్వు చూసుకో మాట్లాడుకో,
నేను ఈ విషయం చెప్తేనేమో అది తనుజ రీతు సైకిల్ చేయదని చెప్పాను, రండి 14 days తనతో ట్రావెల్ చేసిన ఏదో ఉంటే ఫేస్ మీద చెప్పగలదంటే చెప్తే నువ్వు 1 side స్టోరీని మాకేం చెప్పొద్దు అది అని చెప్పి అంటున్నారు. సో నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడంటారు అనమాట. మాట్లాడటానికి ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు అసలు అర్థమే చేసుకోవట్లేదు, అండర్స్టాండింగ్ చేసుకోవట్లేదంటే పవన్ ఏమంటాడంటే గేమ్ వచ్చేప్పటికి మనుషులు కొద్దిగా మారుతారు, తనుజ గారు కానీ ఇమ్మాయిల్ కానీ మారుతారు. పవన్ ఎంత మెచ్యూర్గా అనిపించాడు తెలుసా నాకు. సూపర్ పాయింట్ కూడా చెప్తాడు ఇక్కడ, నాకు కరెక్ట్గా అనిపించింది. ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, బొమ్మ పడితే బయట తీసుకోడు కానీ ఇక్కడ తీసుకున్నాడు కదా అని చెప్పి, ఇది మెచ్యూరిటీ అంటే ఇది కాదు నెక్స్ట్ వచ్చేది. సో గేమ్లో అలానే అవుతాయి అని చెప్పి నెక్స్ట్ ఇమాన్యుల్కి గేమ్ అర్థం కాలేదు ఆ బాక్స్లో అని చెప్పి దాని గురించి మాట్లాడుతారు. సో ఓవరాల్ ఏంటంటాడంటే ఇమాన్యుల్ ఆ టైర్ పట్టుకొని అలా ఉంటారు కదా, ఉన్నప్పుడు ఆ టైర్ గాల్లో ఉంటుంది. సో అప్పుడు ఇప్పుడు ఇమాన్యుల్కి ఏం చెప్పింది అంటే వెళ్ళి నీ టైర్ తెచ్చుకొని పెట్టు అప్పుడే నేను ఇస్తాను లేదంటే ఇవ్వను అంటాడు. దానికి పవన్కి అది కరెక్ట్ అనిపించలేదంట. ఎందుకు అనిపించలేదంటే ఆయన గేమ్ ప్లాన్ ఏంటంటే ఇమాన్యుల్ తన టైర్ లాగుతున్నాడు, తినేం పెద్ద ప్రెజర్ పెట్టట్లేదంట, అలిసిపోతున్నాడు. ఒకేసారి నేను టైర్తో తోసేసి నా టైర్ పెట్టేసి నెక్స్ట్ ఇమాన్యుల్ ఆపుదాం అనుకున్నా. కానీ నువ్వేం చేసావు, నేనేం చేశానంటే చెప్తే ఏమైనా చెప్పాలి కదా, మరి గేమ్ ముందుకెళ్ళట్లేదు కదా అంటే, ఇప్పుడు నువ్వేమో నీది కూడా గాల్లోనే ఉంది గేమ్ ముందుకెళ్ళట్లేదు కదా అంటే కాదు. ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు చెప్పినందుకు ఆయన వెళ్ళాడు, ఆయన టైర్ తెచ్చుకున్నాడు, తెచ్చి ఇక్కడ పెట్టాడు అనుకో, అప్పుడు ఆయన నష్టమేగా. అంటే నాకు కరెక్ట్ అనిపించింది. సంచాలకులు ఉన్న వాళ్ళు రూల్స్ చెప్పాలి కానీ ఐడియాలు ఇవ్వకూడదు అన్నట్టు చెప్తాడు. ఇప్పుడు నేను కావాలంటే ఇప్పుడు ఆ రోజు మరి నాగార్జున గారు ఏం అనలేదు కదా అంటది ఈవిడ. ఇప్పుడు నేను కావాలంటే అప్పీల్ చేయొచ్చు ఆ విషయం మీద, మీరు అలా చెప్తారు అని చెప్పి, కానీ నేను చేయలే. అండ్ నాకు కూడా అది ఉపయోగపడింది ఏంటంటే తను వెళ్ళాడు కాబట్టి తను ట్యాకిల్ చేసుకోగలిగాను. కానీ వాట్ ఇఫ్ తను తెచ్చిపెట్టుంటే ఇప్పుడు నాకు అన్యాయం, తనకి లేనిపోయిన ఐడియాలు నువ్వు ఇచ్చినట్టేగా. తను ఏదో నా టైర్తో ఆడుతున్నాడు, ఇప్పుడు అటు ఇటు కాకపోయినా దగ్గరగా ఉన్నది నేనే కాబట్టి నేనే విన్నర్ అవుతాను కదా అన్న ఉద్దేశం చెప్తాడు. నాకు కరెక్టే కదా అనిపించింది. లేని ఐడియా ఇచ్చింది సంచాలక్ తనకి ఇప్పుడు ఇమ్మాన్యుల్కి అని చెప్పి. లాస్ట్ ఏమంటారంటే ఇప్పుడు కనుక అలా జరుగుంటే బయట ఆడియన్స్ ఏమంటారంటే నువ్వు కావాలని ఇమ్మాన్యుల్ గెలిపించావు అంటారు. అలాగే బా ఏం చెప్పాడు రా పవన్ అన్న అనిపించింది నాకు. కరెక్టే కదా, ఆ యాంగిల్ ఆలోచిస్తే నువ్వు ఐడియా ఇచ్చి తీసుకొచ్చు, తన కనుక పెట్టుంటే కావాలని ఇమ్మాన్యుల్కి ఐడియా ఇచ్చి చెప్పింది ఏదంటే ఎక్కడ టైం అయిపోయేది అని అనుకుంటారు కదా. సో అది ఏం చెప్తాడు, నాకైతే ఓకే ఉంది, విషయం ఉంది, చూద్దాం ఎంత ముందుకెళ్తుంది ఏంటి అని చెప్పి. ఇక్కడ నేనేమైనా మిస్ అయ్యానా ఇంకా లేదు. ప్రియా ఇంకా చాలా వర్క్ ఉందంటే తనుజని హెల్ప్ చేస్తాను రామ్మ అంటే అక్క అని చెప్పి కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు. ఫ్లోరా జైల్లో వేస్తారు, ఫ్లోరా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది జైల్ని, అందరితో చాలా బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్లో హిందీలో తెలుగులో. సో నాకు పర్సనల్ బాత్రూమ్ ఉంది, పూల్ వ్యూ ఉంది, గార్డెన్ వ్యూ ఉంది, అసలు పర్సనల్ సపరేట్ రూమ్ ఇచ్చారు, ఇంకా నాకు వర్క్ చేయవసరం లేదు, తినడం పడుకోవడం అన్నట్టే అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఇవాళ అన్నీ అంటే బిగ్ బాస్ పంపిస్తాడు పనులు వెరైటీగా. నెక్స్ట్ శ్రీజ అండ్ రామ్ మాట్లాడుకుంటుంటారు అక్కడ ఆ జైలు దగ్గరే. రాముడి తడు ఎలా అనిపిస్తుంది ఏంటంటే శ్రీజ బ్లాంక్, కంప్లీట్ బ్లాంక్, అంధకారం, మొత్తం అంధకారం, చీకటి, ఏం తెలియట్లే, అసలు ఏం అర్థం కావట్లే. అంటే ఏంటి మనీష్ వెళ్ళిపోయాడు అన్నట్టు అంటే మనీష్ నాకే అలా అందుకని నాకేం అంత బాగుండలేదు మనీష్తో, ఇట్స్ ఓకే. కాదు ఏంటంటే ఏం చూపిస్తున్నారో ఏం వెళ్తుందో అంటది. వచ్చింది ఇందా నేను చెప్పింది మీకు స్టార్టింగ్ అదే. అంటే నేను ఇంత బాగా ఆడాను కదా, కెప్టెన్సీ గెలిపించాను, ప్రతి విషయంలో స్టాండ్ తీసుకుంటున్నాను, ప్రతి చోట నా మాట వినిపిస్తున్నాను, గాజుల దగ్గర అన్నప్పుడు అంటున్నాను, మెడగా పట్టుకుంటే అన్నట్టు అంటున్నాను, నామినేషన్స్లో గట్టిగా పోరాడాను, బజర్ నో బజర్ టాస్క్లో మంచి ప్లాన్లు ఇచ్చాను. నాకు దండేయాల్సింది పోయి నన్ను కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించాల్సింది పోయి నన్ను శాడిస్ట్ అంటారా, ఏంటిది, ఏం తీసుకెళ్తున్నారు, ఏం చూపిస్తున్నారు అని చెప్పి అలా ఫీల్ అవుతూ ఉంటుంది. నాకు అనిపించింది అయ్యో మళ్ళీ నా డైలాగ్ సేమ్, అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఒక్కటి కాదురా అని చెప్పి మనం అనుకుంటాం. నాకు ఇది చెప్పక నాకు ఎవరు గుర్తొచ్చారు, నాకు ఒక సీజన్ 6లో కంటెస్టెంట్ గుర్తొచ్చారు. నేను విన్నర్ అవుతాను రా అంటే సడన్గా బయటకు వచ్చేసాడు. ఈవిడ కూడా సేమ్ అలాగే ఆలోచిస్తుంది, నేనంతా బాగా చేస్తాను కదా నా గురించి ఏంటని. ఈవిడ బయటకు వచ్చినప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది ఆవిడ. అసలు చూడలేకపోయినయ్యా అప్పుడు మాత్రం నాకు చాలా బాధేసింది అదంతా చూసి, నాకు ఏడుపు వచ్చేసింది ఆ రోజు స్టేజ్ మీద అలా అంతా అసలు ఆ ఎలిమినేషన్ మొత్తం. నెక్స్ట్ ఫ్లోరా ఎంజాయ్ చేస్తుంటుంది, ఇమ్ము కూడా వచ్చి ఉంటాడు. నెక్స్ట్ సంజన గారు కూడా అంటారు నీ ప్లేస్లో ఇంకోళ్ళు ఉండుంటే అతలాకొతలం అయిపోయారు, నువ్వు బాగా డీల్ చేసుకున్నావు, సూపర్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ సంజన హరీష్ వంట అయిపోద్ది, బాగాలేకపోతే ఏదైనా కంప్లైంట్ చేయండి అంటే నేను చేయను అంట సంజన గారు. మరి చేయకపోతే నాకు ఎలా తెలిసిద్ది అంటే చెప్తాను, ఫీడ్బ్యాక్ ఇస్తానంటే చెప్పండి, మళ్ళీ రేపు పొద్దున్న నాకు మళ్ళీ పెళ్ళి అయితే నేను నేర్చుకోవాలి కదా అంటాడు. నేను అన్నా నువ్వు ఇది కాదే, వద్దన్నా కష్టంగా ఉంది అని చెప్పి సంజన గారు మీకు ఆల్రెడీ అయింది కదండి మళ్ళీ చేసుకుంటానండి, మా ఆవిడనే మళ్ళీ చేసుకుంటా, బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అన్నాడు.
ఆ ఒక్క ఫోన్ కాల్, ఆ ఒక్క హ్యూమర్ అనే మాట కష్టం. అదే లేదులే, అలవాటు అయితే కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేశారు కదా, కిక్కిన్ అయ్యాక మనకేమైనా వస్తుందేమో కిక్ చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ శ్రీజాని చూపిస్తారు, పూల్ దగ్గర కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తుంది ఒక్కరితే, ఆకాశం వైపు చూస్తుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, నాకు చూసిన తర్వాత అర్థమైంది, ఓకే అందుకని కావాలని చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రియా అంటది, వీళ్ళు ఆ బాధలని పడొచ్చారు కదరా, వీళ్ళకి తెలుసురా, అందుకే రూల్స్ ఏం బెటర్ ఇల్లు అని చెప్పి. వాళ్ళకే బాధలు పడ్డారనే కాదు, అది బాధలు పడ్డారు ఒక యాంగిల్, ఇంకొక యాంగిల్ కూడా ఉండొచ్చు, అమ్మో మనం పాజిటివ్ అయ్యాం జనాల దృష్టిలో, వీళ్ళు నెగిటివ్ అయ్యారు, దీనివల్ల కూడా అయ్యి ఉంటుంది, మన వీళ్ళకి అలాంటిది రానియద్దు, మన స్ట్రిక్ట్గా ఉండి అలా చేయొద్దు అని చెప్పి వీళ్ళకి గేమ్ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళ గేమ్ ఎంతవరకు తెలుసు అంతవరకు తెలుసు, వీళ్ళకి గేమ్ ఎక్కువ తెలుసు, అదే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ హరీష్ అన్నకు థ్యాంక్ యూ చెప్తాడు, థ్యాంక్ యూ సో మచ్ చెప్తాడు. సంజనా గారు కూడా చాలా ధన్యవాదాలు చెప్తారు ఆయన వండిన వంటకి. తినిపిద్దాం అనుకుంటారు హరీష్కి, హరీష్ ఏమో నేను డైట్లో ఉన్నాను తినను అంటాడు, రేపు తింగిలి ముద్ద అంటే వద్దండి నేను రేపు తింటానంటాడు. ఆయన వెళ్ళిపోగానే అబ్బా ఏ మనస్ఫూర్తిగా ఉండాడు అని సంజన గారు అంటే అవునమ్మా చాలా మనస్ఫూర్తిగా ఉండాడు, బాగా పొగుడుతారు అందరినీ. అంటే బయటకి వెళ్ళిపోయింది ఏదో మాట్లాడేసుకొని నెగిటివ్ చేసేసి వాళ్ళని నెగిటివ్ చేస్తారు, వీళ్ళు నెగిటివ్ అయ్యి అలా కాదు, వీళ్ళు ఎంతసేపు వంట మీద కామెంట్ చేస్తారు, వీళ్ళు మాత్రం మంచిగా పొగుడుకుంటున్నారు. నెక్స్ట్ ప్రియా, రీతు అసలు రావటం లేదు ఓనర్ అయిన దగ్గర నుంచి, బయటకు ఒంట్లో బాగాలేదంట, బయటకు వచ్చి కూర్చోడానికి ఏంటి ఒంట్లో బాగాలేకపోతే అది అనుకుంటారు. పవన్ ఏదో చెప్తాడు రీతు సైడ్ తీసుకుంటే, నువ్వు ఆగే లాయర్ లాగా అయ్యి అని చెప్పి, సో వాళ్ళ రిలేషన్షిప్ గోయింగ్. నెక్స్ట్ లోపల సంజన గారు రీతుకి తినిపిస్తూ ఉంటారు, ఆవిడ వద్దని తినిపిస్తారు, తిను టాస్క్లో అయిపోతాయి ఎలా అని చెప్పి. ఒరే ఆవిడ తినిపించే విషయం కూడా ఇప్పుడు నాకు ఎందుకురా మాకు చెప్పావు, కావాలని కాకపోతే అంటే కాదు, ఎందుకు చెప్పానంటే వాళ్ళిద్దరి మధ్య బాండ్ హైలైట్ చేస్తున్నా. ఎందుకు హైలైట్ చేస్తున్నా, ముందు రోజే లాగేసుకుని అన్నా కాపాడన్నా అన్నా కాపాడన్నా అని చెప్పి ఆర్తనాదాలతో గొడవ కదా, సంజయ్ గారు లాగి పడేసారు సరే. మళ్ళీ రేపు నామినేషన్స్ అనో లేదంటే ఎందుకు జనాల దృష్టిలో నెగిటివ్ అయ్యానేమో పాజిటివ్ చేసుకుందామనో ఏదో సంజనా గారి పెద్ద ప్లానే ఇది, మామూలుగా కాదు. సో ఆవిడ అలా సాటిస్ఫై చేశారనమాట. నెక్స్ట్ ప్రియా శ్రీజ ఇద్దరు గార్డెన్లో కూర్చుంటారు. ప్రియా అంటే నాకైతే పడిపోతారా 4-5 మినిమంగా, ఆ సంచాలకుగా ఫెయిల్ అయ్యాను అది అని చెప్పి. అల్గార్థం అయితే చేంజ్ అవ్వదు, మన మీద పడతారు అదే చెప్పి మాట్లాడుకుంటుంటారు. ఈ లోపల ఇమాన్యుల్ బయటకు వస్తాడు, బయటకు వచ్చి ఇంత ముద్దలు కలిపి కళ్యాణ్కి ముద్ద నాన్న పట్రా, ప్రియా రా నాన్న పట్రా, అందరికీ ముద్దలు తినిపిస్తూ ఉంటాడు. సరిపోయింది. సో వీళ్ళు కనీసం మాకు కిచిడి వచ్చింది, మేము సరిగ్గా అన్నం తినలేదని బాధపడి జనాల దగ్గర 4 కన్నీరు బుట్లు కాల్చి ఏదోటి చేద్దాం అనుకునే లోపల ఈయన వచ్చి అన్నం పెట్టేశాడు. ఇంకేమొస్తుంది వాళ్ళకి, ఏం రాదు, ఇట్స్ నథింగ్, అయిపోయారా ఇంకా. దాని తర్వాత మనోడు కూడా చెప్తాడు, పవన్ తెస్తే నువ్వు ముందు తెచ్చింటే బాగుండేది, ఇమాన్యుల్ తీసాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత గిన్నెలు కడుగుతూ ఉంటుంది, మళ్ళీ విడతల వారిగా కడుగుతూ ఉంటుంది, కడగలేక మరి గిన్నెలు లేక. ఇమాన్యుల్ అంటే దమ్ము ఇంకా నువ్వు కనిపించవేమోరా అని, అసలుకే సన్నగా ఉంటుంది కదా, ఎన్ని చేస్తే కనిపించండి. శ్రీజ అంటే నా ఈ రోజు ఎవరు అన్నారన్న బుగ్గలు వచ్చాయని, ఆ బుగ్గల ముందు మాయమైపోతాయి అని చెప్పి. బుగ్గలు మాయమైతే పర్లేదు, ఏమైపోతారు ఏంటో. నెక్స్ట్ వీళ్ళు తనుజ సుమన్ గారు పులుసాట ఆడుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవించి రాజా అని చెప్పి. ఇంక పనులు లేవు వీళ్ళకి, ఎంజాయ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ శ్రీజ ఇంక పాపం చేయలేక నడుమిచ్చి నొప్పి వచ్చేద్ది, చేయి పెట్టుకుని దాని తర్వాత కుర్చీ లాక్కొని కుర్చీ వేసి కూర్చుంటే అది కూడా కంఫర్ట్గా లేకపోతే ఇంకో సైడ్ తిప్పుదాన్ని, ఫేస్ ఏమో ఆ సింక్ వైపు, లెగ్స్ ఏమో ఇటే పెట్టి కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా అలాగా అసలు గిన్నెలు కడుగుతూ ఉంటే వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. పిచ్చోళ్ళు అయిపోయారు మా వాళ్ళు అందరూ. అని నేనైతే పిచ్చండి అయిపోయి, ఆడియన్స్ అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. అది పెడతా మీకు ఆ ఫోటో ఇన్స్టాగ్రామ్లో, తమ్నైల్లో కూడా పెడతాను చూడండి. ఆల్రెడీ పెట్టా, తమ్నైల్ రెడీ చేసా, ఈ వీడియోనే రాత్రే అప్లోడ్ దాకా అక్కడ కరెక్ట్ అయింది, నాకు అర్థం కాల. అప్పుడు చూసుకొని ప్లే చేస్తేనేమో వాయిస్ లేదు, మళ్ళీ రెండోది చూసుకుంటే రెండో దానికి కూడా దొబ్బింది. నిజంగా చెప్తున్నా బ్రో, ఫస్ట్ దానికి కొంచెం బాధ వేసింది, రెండోది అయితే ఏడుపు వస్తుంది, రకరకాల వచ్చేసి నీ కళ్ళమ్మట, అమ్మా ఏంది ఇది అని చెప్పి చాలా బాధ వేస్తుంది. అప్పుడు మాత్రం ఇంకా అసలు తేరుకోవాలి కాసేపు అందులోంచి. అంటే ఇంతసేపు నుంచి అంటే నాకు మామూలుగా ఆటోమేటిక్గా నడుము నొప్పి వస్తుంది, గిన్నెలు కడటం అంత ఈజీ కాదు కదా, సింపుల్గా అయిపోదు కదా. నెక్స్ట్ ప్రియా అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటారు వాళ్ళ బెడ్లో, తనని ఎందుకు టాప్లో పెట్టాడు స్ట్రాటజీ యూస్ చేసిందని చెప్పి ప్రియా చెప్తా ఉంటారు. ఎవరిని సంజన గారిని టాప్లో పెట్టాడు, స్ట్రాటజీలు వాడుతుందంటే కళ్యాణ్ స్ట్రాటజీ అంటే ఏంటి, మనుషులందరినీ కంట్రోల్లో పెట్టడమా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆవిడ గేమ్ ప్లాన్ వీళ్ళకి అర్థం కాలేదు. నెక్స్ట్ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు, మనం ఏం చేద్దాం, ఎలా ప్రొసీడ్ అవుదాం, రూల్స్ ఏమైనా పెట్టుకుందాం అంటే అది కెప్టెన్ చూసుకుంటాడు. కెప్టెన్ పని చేస్తారు, మన పేరు మనం చేసుకుందాం, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ అయిపోతుంటారు, ఎక్కడెక్కడ డిస్కషన్లు కట్ అయిపోతుంటాయి. మళ్ళీ కళ్యాణ్ ప్రియా అని చూపిస్తారు. వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్స్గా ఇక్కడికే వస్తారు, టెనెంట్స్గా అనుకుంటారు. సో నేను ఏదైతే అనుకున్నానో వాళ్ళు అదే అనుకుంటున్నారు. మనకు మళ్ళీ టాస్క్ పెడితే అక్కడికి ఒకళ్ళు వెళ్ళాలి. సో ఒక బెడ్ ఖాళీ ఉంది అక్కడ, ఒకరికే ఖాళీ ఉంది అంటే నెక్స్ట్ వీక్ వచ్చేస్తారేమో అని అనుకుంటున్నారు. సో నాకు ఇందాకే అంటే ఎప్పటి నుంచి తెలుసు కానీ మళ్ళీ చెప్తున్నాను, 28th గ్రాండ్ లాంచ్ 2.0 కాదు, 5th వీక్ అంటే ఎప్పుడు పడుతుంది, 12వ తారీఖు ఎప్పుడు పడుతుంది కదా. సో 5th వీక్ ఏదైతే ఉందో అప్పుడే గ్రాండ్ లాంచ్ 2.0, అప్పుడే వైల్డ్ కార్డ్స్ అందరూ ఎంటర్ అవుతారు. ఒకళ్ళిద్దరు వైల్డ్ కార్డ్స్ మాత్రం ముందే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
సో నాకు తెలిసి ఇంకా పేర్లు మనం చెప్పేసుకున్నాం కాబట్టి అమర్దీప్ కొద్దిగా ఎర్లీగా ఎంటర్ అవుతాడేమో అనుకుంటున్నా. ఈరోజు రేపు కన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఈ వారం లేదంటే నెక్స్ట్ వారం లోపలికి ఎంటర్ అవుతాడు అనుకుంటున్నాను నేను. అయితే కన్ఫర్మ్ అయితే బడ్జెట్ దగ్గర డిస్కషన్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ రాము ఏడుస్తాడు, 16 రోజులు అయింది వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేది అని చెప్పి అందరూ ఓదారుస్తూ ఉంటారు. ఇక్కడేమో అక్క బావ తమ్ముడు అని చెప్పి ఇమాన్యుల్ వరుసలు చెప్తాడు. అక్కేమో బావేమో తను, అక్కేమో తనూజ, మామేమో భరణి, అత్తేమో ఆవిడ ఫ్రెండ్ సంజన గారు, ఇలా సుమనన్న వస్తా అంటే పనుడు అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. అంటే కామెడీగానే. ఇది కనుక మా సుమనన్న ఫ్యాన్స్ ఇస్తారనుకో 4 రీల్స్ వస్తాయి. తెలియట్లేదు ఇమాన్యుల్కి ఇక్కడ పవర్ ఏం జరుగుతుంది ఏంటి అని. నెక్స్ట్ ప్రియా పవన్తో చెప్తా ఉంటుంది, ఐ కాంటాక్ట్ ఇవ్వటం లేదు, నవ్వుతున్నాడు అని చెప్పి. బర్నీ కోసం చెప్తున్నట్టున్నారు, ఏందో ఏదైనా సుమనన్న కోసం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అర్ధ గంటలో మళ్ళీ కట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ పవన్ ప్రియా హరీష్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. పవన్ అన్న నన్ను నామినేట్ చేయి చెల్లికి చెల్లు అని చెప్పి, నాకు తెలిసి బర్నీ గారి కోసం. అంటే ఇంతకుముందు తనను నామినేట్ చేశాడు ఫస్ట్ వీక్. సో నన్ను నామినేట్ చేసి చెల్లి చేయండి, నేనేం అనలేదు, వదిలేశాను. నామినేషన్ టైం వచ్చినప్పుడు నేను వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి చేశాను. అదే మీరు ఒక్కళ్ళు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని మీరు మంచిగా లేకపోతే మరి తనుజ గారికి దబ్బే కదా, వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా అని చెప్పి ఆయన తిరిగి మళ్ళీ నన్ను రివెంజ్ నామినేషన్ చేశాడు. నేను వెళ్ళి అడిగా, ఏంటన్నా నువ్వే కదా చేయమన్నావు అంటే, నీ నామినేషన్ రీజన్ నాకు నచ్చలేదు అన్నాడు. మనీష్ అన్ని మాటలు అన్నాడు, అయినా వదిలేసి నన్ను ఎందుకు చేశారు అది అని చెప్పి అనుకున్నారు. అది ఆయన ప్లాన్. మీకు అది అర్థం కాల, నాకే అర్థం కాల, మీకే అర్థం అవుతుంది అది ప్లాన్ అని చెప్పి. నెక్స్ట్ ప్రియా, మనీష్ నాకు ఎక్కడో కొట్టింది, షాక్ అయ్యాను నేను అని చెప్పి. అంటే ఫస్ట్ వారం నామినేట్ అయ్యి, అంటే ఫస్ట్ వారం నామినేట్ అవ్వాలి, ఇప్పుడు నామినేట్ అయ్యాడు, ఒక నామినేషన్ అయ్యాడు, వెళ్ళిపోయాడు అది అని చెప్పి. నెక్స్ట్ ప్రియా, ఒక తెలియని ఆనందం, ఒక స్టైల్ వచ్చేసింది. నన్ను ఇండైరెక్ట్గా బూమ్ బూమ్ అంటున్నాడు, సారీ చెప్పాడు, థ్యాంక్స్ చెప్పాడు, నవ్వుతున్నాడు, లుక్స్ ఇస్తున్నాడు, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. సో భరణి గారికి మేబీ తనతో పెట్టుకున్నాడు కాబట్టి మనీష్ వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుంటున్నారేమో అని నాకు డౌట్ వచ్చింది దీంతో. అలాంటివి అనుకుంటే మాత్రం మనం వెళ్ళిపోయే రోజు వచ్చేస్తుందని ఆయనకి తెలియాలి. సో మరి ఈవెంట్ ఎందుకు టీస్ చేస్తున్నాడు, బూబు అదే నెగిటివ్ వేలో కాదు. సో కానీ ఈవిడ కూడా డూ 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 అంటాం కూడా బాగాలేదు. సో ఇప్పుడు తెలిసిద్ది ఈ వారం నామినేషన్స్లో అన్నట్టు చూద్దాం. నెక్స్ట్ శ్రీజ, ఇంక నేను జీవితంలో తోవను, ఇంటికి వెళ్ళిన తర్వాత గిన్నెలు అది అని చెప్పింది. ఇంక తోవను నేను, ఇంక అయిపోయింది నా పని, అసలు తోవనని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ ఆ అమ్మాయి తనుజ ఏదో టీనే ఏదో వేడి చేసుకుంటుంది, కళ్యాణ్ నుంచుని ఉంటాడు. ఆ నుంచోటం ఏంటి, ఏదో ఫ్లడ్ చేస్తున్నట్టు లేదంటే పులిహార కలుపుతున్నట్టు అని. శ్రీజ అంటది ఏంట్రా కలుపుతున్నాడని. ప్రియా అంటది అయినా మనం రియాక్ట్ అవ్వమనుకున్నాగా మనకెందుకు అని చెప్పంటే మళ్ళీ కళ్యాణ్ ఏదో లుక్లు ఇస్తాడు. లుక్లు అది కాదురా, ఆవిడ అక్కడ నుంచి ఉంది, నువ్వు వెళ్ళి మామూలు మాట్లాడంటే ఇలా మాట్లాడాలి. ఏంటి మీదకి వెళ్ళిపోతున్నావు, మీరు ఇక్కడ కాంటెంట్ ఇవ్వచ్చు, మేము మాత్రం నన్ను క్రిటిసైజ్ కామెంట్ చేయకూడదు అని చెప్పంటది. అక్క బాగానే ఉంది, తన ప్లేస్ తను నువ్వే వెళ్ళిపోతున్నావు అని చెప్పి. వాళ్ళ పులిహార స్టిల్ ఓకే, కానీ కళ్యాణ్ పులిహార కలిపితే దట్టు విత్ తనూజ ఇద్దరికి మంచి అసలు ఊహించుకోవడానికి అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి రెండు వచ్చినప్పుడు వాళ్ళ బెస్ట్ అనిపిస్తుంది. ఒకటే జరుగుతుంటే అది కూడా వరస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు రెండైనా వీళ్ళకన్నా నాలే బెటర్ అనిపిస్తుంది. అసలు మీ ఇద్దరికన్నా మా హరీష్ అన్న హ్యూమర్ బెటర్ ఏమో అని అనిపిస్తుందేమో కాసేపు ఆగిన తర్వాత చూడాలి. నెక్స్ట్ ప్రియా వచ్చి సంజన గారిని దయ్యంలా భయపడుతుంది. సంజన గారికి దయ్యం అంటే భయం అంట. ప్రియా అని చెప్పి సైలెంట్గా వచ్చి భయపడుతుంది. ఏదో దయ్యం టాస్క్ ఏదో ప్లాన్ చేస్తాడు బిగ్ బాస్ ఇలాంటివన్నీ చూస్తే. ఇంకా శ్రీజ పాప నడుము పెట్టేసుకొని ఇంకా అంతా క్లీన్ చేసుకుంటా ఉంది. నేను మొత్తం చేస్తాను అది అని చెప్పి. లోపల ప్రియా కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదిరా శ్రీయ అంటే అమ్మాయి, శ్రీజ ఎదురంటే అమ్మాయి మొత్తం క్లీన్ చేసిద్దంట, అప్పుడే వచ్చిద్దంట అని చెప్పి. ప్రియా అడిగిద్ది వాష్రూమ్ ఎట్లా క్లీన్ చేయాలరా అని. కళ్యాణ్ నాకేం తెలుసు అంటాడు. అదేంటారు నువ్వు వాష్రూమ్ అంటారు తెలియదు కదంటే కళ్యాణ్ ఒక విషయం చెప్తే ఇలా చేయాలంటది. ప్రియా అలా చేయకూడదు, ఇలా చేయాలంటది. అమ్మాయిలు ఉన్నారు చూసారు మాస్టర్, మాకు తెలియదు అంటారు, మనం చెప్తాం. మళ్ళీ వాళ్ళు ఇలా కాదు అంటారు, మాకే తెలుసు అంటారు. అలాగే సేమ్ ప్రియాని చేస్తే అలాగే అనిపించింది. ఎందుకు అలాంటి నీకు తెలిసినప్పుడు. సో అది చేయకూడదు, ఇది చేయాలని ఏదో చెప్తాను అనమాట. నెక్స్ట్ అంటది ఇదేం అరే కెప్టెన్ వాష్రూమ్ కూడా నేనంటే కెప్టెన్ వాష్రూమ్ నువ్వే, ఈ వాష్రూమ్ నువ్వే, ఈ రూమ్ వాష్రూమ్ నువ్వే, అయ్యి అరే అన్నీ నేను ఇదేం రివెంజ్ రా, ఇలా ఎలా రా అని చెప్పి. దాని తర్వాత అంటది అరే ఇంతకుముందు బిగ్ బాంబులు పడితే వెంటనే డిజాల్వ్ చేసేవాళ్ళు కదా 2-3 రోజుల్లో, సుమనన్న ఏంట్రా లాస్ట్ వీక్ మొత్తం చేశాడని. అప్పుడు అనిపించలే, ఇప్పుడు మన మీద బాంబు పడేటట్టు అనిపిస్తుంది. అమ్మో 6 రోజులు నేను వాష్రూమ్స్ క్లీన్ చేయాలని చెప్పి. ఇంకా చేయకుండానే ఇవి అల్లలాడిపోతుంది. ఒక పూట చేసి ఆవిడ అల్లలాడిపోతుంది. వీళ్ళందరూ ఏమైపోతారు ఏంటి. కళ్యాణ్ అంటాడు నేను యాక్చువల్గా వాష్రూమ్ ప్లస్ బట్టలు ఉతికేది 2 నేను తీసేసుకుందాం అనుకున్నా, నీకేం పని లేకుండా అనుకున్నా, బట్ ఇలా అయిపోయింది అంటూ ఉంటాడు. ఎంత ప్రేమ అయ్యా నీకు మీ అక్క మీద, ఎంత ప్రేమ, మామూలు ప్రేమ కాదు. నెక్స్ట్ వీళ్ళు పైన లైట్లు పడుతున్నాయి అని చెప్పి ఆపమంటారు బిగ్ బాస్ని. బిగ్ బాస్ ఆపుతాడు. వీళ్ళు టెనెంట్స్ ఉన్నంతకాలం ఆపరు, అది సెలబ్రేషన్ ఉన్నంతకాలం వీళ్ళు ఆపుతాడు. ఆపగానే థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ చెప్పుకుంటా రే
మనం ఎక్కడున్నా ఓనర్సేరా అని చెప్పి కళ్యాణ్ డైలాగ్ ఎత్తాడు. బాగుంది, చూద్దాం. నెక్స్ట్ శ్రీజ వచ్చింది. రాగానే అబ్బా నడువు నొప్పి వచ్చేసింది, అమ్మో చేతులు వాచిపోయినాయి, అరే అరే అని చెప్పి అలా చూపించుకుంటుంటుంది. కళ్యాణ్ అంటే ఇది మామూలుగానే ఇంత తింటది, ఇప్పుడు మళ్ళీ పైగా కిచిడి అస్సలు తిందు, సో తినకపోతే కష్టంరా ఈ గిన్నెలు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉంటారు. ప్రియా అరే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదురా, ఉదయం ఇడ్లీ అంటే ఇద్దరు ఇడ్లీ తినరంట. మీరు ఏం భయపడకండి, మా వాళ్ళు చూసుకుంటారు, మా వాళ్ళు పంపిస్తారు, మీకు ఏది కావాలంటే అది పంపిస్తారు. ఏం కావాలి చెప్పు, చికెన్ బిర్యానీ కావాలా, పిజ్జా తింటావా, బర్గర్, కేఎఫ్సీ, యూ టెల్, యూ జస్ట్ నేమ్ ఇట్, వీ విల్ గివ్ ఇట్ అన్నట్టు ఉంటుంది. వానస్ మన సెలబ్రిటీ అలా ఇలా చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ 3 పూట్ల గిన్నెలు కడగాలి, అలా కడుగుతావు ఏంటో అని చెప్పి శ్రీజ ఒరే టీ గిన్నె నేను ఎన్నిసార్లు కడిగానంటే కడిగిన ప్రతిసారి చేస్తానే ఉన్నారని 3-4 సార్లు టీలు చేస్తారు. ఒకసారి ఇల్లు తాగలేదు, ఒకసారి వాళ్ళు తాగలేదు, ఒకసారి తనుజగా తాగలేదని చెప్పి టీ చేస్తారు. ఒక గిన్నె ఎన్నిసార్లు కడిగాను రా అని చెప్పి డ్యూటీస్ మార్చాలని చెప్తే అరే బిగ్ బాస్ చెప్పకపోతే నేనే మారుస్తాను ఏదో చెప్తాడు. అరే స్వీపింగ్ మాత్రం వద్దురా అన్నట్టు అంటది. ఆ అమ్మాయికి చీపురు పట్టుకుంటే నడువు నొప్పి వచ్చేసిందంట. అది నడువు నొప్పి వచ్చి ఇది నడువు నొప్పి వచ్చి ఇంకేం చేస్తారు. నెక్స్ట్ రీతు అండ్ తనుజ మాట్లాడుకుంటే ఇది లాంగ్ డిస్కషన్, నేను సింపుల్ కట్ షాట్లో చెప్తాను. ఏంటంటే ఫస్ట్ సైకిల్ కోసం మాట్లాడుకుంటారు. రాము కావాలంటే పవన్ అడుగు, రాము రీతు ఇలా ప్లాన్ చేసిందంటే ఎస్ అని చెప్పి ఇలా ఊపాడు. దాని తర్వాత మళ్ళీ పవన్ని మేము రూమ్లో కూర్చొని అడిగినప్పుడు మళ్ళీ నాకు ఎస్ అని అన్నాడు. అనగానే మళ్ళీ ఈ అమ్మాయి అంటే రీతు అంటది అరే నాకు నేను అడిగినప్పుడు నో అన్నాడు, పవన్ నువ్వు చెప్పు, నేను అడిగినప్పుడు వాళ్ళిద్దరు అడిగినప్పుడు నో చెప్పాడంట. తనుజ మీద ప్లాన్ చేయలేదని, అది సైకిలే, తనుజ తీసేద్దామని ప్లాన్ చేశాడని ప్లాన్ చేయలేదని. పవన్ అంటాడు ఇన్నోసెంట్ కదా, కన్ఫ్యూజ్ అయ్యాడంటే వాడేం ఇన్నోసెంట్ రా, కిల్లర్ లుక్స్ అయ్యి అని చెప్పి అని అనుకుంటూ ఉంటారు అనమాట. సో కన్ఫ్యూజ్ అయ్యాడు, మీరు ఒకసారి ఇద్దరు కలిసి కూర్చోబెట్టి మాట్లాడండి అది అంటే అదంతా మ్యాటర్ కాదు కానీ అసలు నన్ను ఎందుకు అటాక్ చేయటం అని చెప్పి తనుజ అడిగింది అనమాట. అసలు నేను ఏం చేశాను రా నేను అటాక్ చేయడానికి అంటే నువ్వు యాక్చువల్గా అంటే ఈవిడ బ్యాక్ బిచ్చింగ్ అని అంది కదా వర్డ్, అది తీసుకోలేదురా నేను దానికోసం చేశానంటే ఆ బ్యాక్ బిచ్చింగ్ ఎందుకన్నా నువ్వు నా తీసేద్దాం అని అనుకున్నావు, మీరేమో గ్రూప్ గేమ్ ఆడొచ్చు నేను అప్పటికేమల్లా, కానీ నువ్వు ఎప్పుడైతే ఇమాన్యుల్ గ్రూప్ గేమ్ సపోర్ట్ అన్నావో అప్పుడే అన్నా నువ్వైతే గ్రూప్ గేమ్ ఆడొచ్చు వాడైతే ఆడకూడదా అని చెప్పి. అప్పుడు ఆ వర్డ్ వచ్చిందంటే ఇంక నా వర్డ్ తీసుకోలేక నీ మీద అటాక్ చేశాను అంటది. ఏంట్రా ఒక్క వర్డ్కి నా మీద అటాక్ చేసావు అంటే అవును అంటది. తర్వాత మరి రేపు ఇంకోటి ఏదైనా అంటే నేను చంపేస్తావుగా అని చెప్పి అనుకుంటారు. తర్వాత ఆవిడ పేపర్ మీద అంటే ఫీల్ అయ్యేది ఏంటి అసలు రాము ఇలా ఎలా చేస్తాడు, అసలు జెన్యూన్నెస్ లేకపోతే ఏంటి, నేను వాడి కోసం ఎంత ఫైట్ చేశాను, ఎంత అడావుడయింది, వాడు ఎలా మోసం చేస్తాడు, నేను ఒప్పుకొని ఇదే అని చెప్పి రాముని తిట్టుకుంటారు కాసేపు. దాని తర్వాత టిష్యూ పేపర్ మీద సారీ అని చెప్పి రాసి తనుజకి ఇచ్చిందంట. ఆయన ఎందుకు రాసాను, నేను రాసేసిన వచ్చి నాకు చెప్పచ్చు కదా అని, భయం వేసిందిరా అంటది. సో మళ్ళీ సిస్టర్స్ ఇద్దరు కలిసిపోయారు, సిస్టర్స్ అనుకొని ఇద్దరు హక్ చేసుకున్నారు. ఉదయం కూడా మళ్ళీ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు, నేను ఎక్కడ ఉంటే జెన్యూన్గా ఉంటాను అది అని చెప్పి లైవ్లో మాట్లాడుకుంటున్నారు. మామూలుగా లేదు ఇక్కడ. రీతు అసలు నేను టార్గెటే చేయలేదు, ఓన్లీ ఆ బ్యాక్ ఇచ్చిన వర్డ్ కోసమే చేశాను అని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇంతే, అసలు సంజన అది టార్గెట్ దట్టు రాము చెప్పాడు సంజనాని అటాక్ చేద్దామని, నేను అనలేదు, నేనైతే సంజన గారిని కాపాడాను. ఇన్ఫాక్ట్ సంజన రాముని అటాక్ చేస్తుంటే నేను రాముని సేవ్ చేయడానికి వెళ్ళి సంజన గారికి నేను టార్గెట్ అయ్యాను అయ్యని చెప్పి చెప్తా ఉంటుంది. ఇదంతా ఇంకా ఇంకోసారి కళ్యాణ్ ప్రియా శ్రీజ మాట్లాడుకుంటారు. కళ్యాణ్ ఊరుకుంటారు ఏంటి కెప్టెన్సీ వద్దంటే అని చెప్పి ఏదో అంటాడు, మరి పవన్ కెప్టెన్సీ కోసం దేనికోసం. ప్రియా అంటది లేదు ఇదే ఫస్ట్ టైం జరిగింది, ఫస్ట్ టైం జరుగుంటే ఇమాన్యుల్ కూడా ఇచ్చేసేవాళ్ళు, ఇమాన్యుల్ కూడా చేపిస్తుండే ఇది అంటది. నాకు అసలు అయినా అర్థం కాల, మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి నాకు. శ్రీజ నాది ఒకటరా నామినేషన్ ఇష్యూ, నేను అందులో అరిచినట్టున్నాను అన్నట్టు, అరిచా అంటే నామినేషన్ అది బర్నీ గారికి చెప్తాను అంటే ఆవిడ ఆలోచిస్తుంది అది ఎక్కడ రాంగ్ పోయింది, నామినేషన్లో కానీ కొంచెం గట్టిగా మాట్లాడింది, ఎక్కడ మాట్లాడి ఎందుకు నేను ఇలా సాడిద్దాం అనుకుంటున్నారు, ఎందుకు అలా అనుకుంటున్నారు అని చెప్పి ఇంకా తీవ్రంగా ఆలోచిస్తుంది. అసలు కప్పు నాదే అనుకున్నా ఇప్పుడేంటి కనీసం టీ కప్పుతో కూడా ఇంటికి వెళ్తాను లేదని డౌట్ వచ్చి ఉంటుంది అమ్మాయికి ప్రెజెంట్ అయితే మాత్రం. దాని తర్వాత తనుజ ఇంకా సరే అలా గుడ్ నైట్ చెప్దాం అనుకుంటారు ఇద్దరు, తనుజ రీతి ఇద్దరు హక్ చేసుకుంటారు, సిస్టర్స్ అనుకుంటారు. వాళ్ళు గుడ్ నైట్ చెప్దాం వాళ్ళు తరచూ తెలివి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు గుడ్ నైట్ చెప్పడానికి. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నా మన ఎడిటర్ మామ ఇంక ఎడిట్ చేయలేక మరి ఏంటో కానీ కట్ చేస్తాడు. నేను ఒక మీకు విషయం చెప్తాను, ఇది 3వ వీడియో చేయటం, ఫస్ట్ సారి 44 నిమిషాలు వచ్చింది, రెండోసారి 42 నిమిషాలు వచ్చింది, ఇప్పుడు 43 నిమిషాలు వచ్చింది, ఆల్మోస్ట్ 44 వచ్చింది. కన్సిస్టెన్సీ అలా ఉంటుంది మనతో, మామూలుగా ఉంటుంది. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.